304. 2046. గ్రేట్! మీరు ఇలా ట్రై చేస్తూ ఉంటే మంచి అబాకిస్ట్ అయిపోతారు. కానీ అబాకస్ నంబర్స్ ఫీడ్ చేసుకునే మిషన్ కాదు కదా. దీంతో ఎలా క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అడిషన్ జాగ్రత్తగా చూడండి. అడిషన్లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి హారిజాంటల్ మెథడ్, రెండవది వర్టికల్ మెథడ్. ఇందులో వర్టికల్ మెథడ్ మనకు ఈజీగా ఉంటుంది. కానీ ఇక్కడ మీకోసం 2 మెథడ్స్ను చూద్దాం. ముందుగా హారిజాంటల్ మెథడ్ 242 ప్లస్ 212. అబాకస్ క్లియర్ చేసుకున్న తర్వాత ముందుగా 242 సెట్ చేసుకోవాలి. తరువాత యూనిట్స్ ప్లేస్లో 2 యాడ్ చేసి, టెన్స్ ప్లేస్లో 1 యాడ్ చేసి, హండ్రెడ్స్ ప్లేస్లో 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు పేపర్ మీద ఈ నెంబర్ను రాయండి. 454 అంటే 454. ఇదే లెక్కను వర్టికల్ మెథడ్లో చూద్దాం. ముందుగా అబాకస్ క్లియర్ చేసుకోండి. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్లో 2 ప్లస్ 2, టెన్స్ ప్లేస్లో 4 ప్లస్ 1, హండ్రెడ్స్ ప్లేస్లో 2 ప్లస్ 2, మొత్తం 454 ఆన్సర్. ఇప్పుడు సింగిల్ డిజిట్ నుండి 5 డిజిట్స్ వరకు చూద్దాం. ఇక్కడ వరకు చూస్తే చాలు. మీరు ఎన్ని లక్షలకైనా కోట్లకైనా ఈజీగా అడిషన్స్ చేసేస్తారు. మొదట సింగిల్ డిజిట్ చూద్దాం. 8 ప్లస్ 9. అబాకస్ క్లియర్ చేసుకొని ముందుగా 8 ఒక హెవెన్ బీట్, 3 ఎర్త్ బీట్స్. ఇప్పుడు 9ను యూనిట్స్లో యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఇక్కడ మనకు 7 వన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. కానీ మనకు 9 కావాలి. కాబట్టి టెన్స్ ప్లేస్లో ఒక బీట్ను యాడ్ చేస్తాము. ఇప్పుడు యూనిట్స్లో 10 వన్స్ ఉన్నట్టు. సో 10 మైనస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 1. కాబట్టి 1 బీట్ క్రిందకు జరిపేస్తాము. సో ఆన్సర్ 17 అంటే 17. 2 డిజిట్ 24 ప్లస్ 32. ముందుగా అబాకస్ క్లియర్ చేయండి. ఇప్పుడు 4 కోసం 4 ఎర్త్ బీట్స్ను పైకి జరపాలి. తరువాత దీనికి 2 యాడ్ చేయాలి. ఇక్కడ 2 ఎర్త్ బీట్స్ లేవు. మరి ఏం చేయాలి? కాసేపు ఆలోచించండి. ఏం చేయాలంటే హెవెన్ బీట్ అంటే 5 అని మనకు తెలుసు కదా. అది ఒక్కటి దించుకోవాలి. మనం యాడ్ చేయవలసింది 2 మాత్రమే. కానీ ఇక్కడ 5 యాడ్ చేశాము. ఏం చేయాలి? 5లో నుండి 2 తీసుకొని 3 ఎర్త్ బీట్స్ను డౌన్ చేయాలి. ఇప్పుడు టెన్స్ ప్లేస్లో 2 ప్లస్ 3 టోటల్ 5, 6 అంటే 56. ఇప్పుడు 3 డిజిట్స్ చూద్దాం. 679 ప్లస్ 524. ఫస్ట్ అబాకస్ క్లియర్ చేసుకోండి. ఇప్పుడు 9 ఫీడ్ చేయండి. 4 ప్లస్ చేయాలి. ఇక్కడ 4 పెబుల్స్ లేవు కాబట్టి టెన్స్ ప్లేస్లో ఒక పెబుల్ను పైకి 10 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 6. కాబట్టి 6 యూనిట్స్ను తీసివేయాలి. ఒక ఎర్త్ బీట్, ఒక హెవెన్ బీట్ తీసివేయాలి. ఇప్పుడు టెన్స్ ప్లేస్లో 7 ఫీడ్ చేసి 2 యాడ్ చేయాలి. ఇక్కడ రౌండ్ ఫిగర్ 10 ఉంది కాబట్టి సెకండ్ లైన్లో అన్నీ రిమూవ్ చేసి థర్డ్ లైన్లో సింగిల్ బీట్ను పైకి జరపాలి. లాస్ట్ లైన్ హండ్రెడ్స్ లైన్లో 6 ఫీడ్ చేసి 5 యాడ్ చేయాలి. ఇక్కడ 5 ఎర్త్ బీట్స్ లేవు కాబట్టి థౌజండ్స్ లైన్లో ఒక ఎర్త్ బీట్ పైకి 10 మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 5. కాబట్టి ఇక్కడ హెవెన్ బీట్ పైకి. సో 1, 2, 0, 3 అంటే
1203. ఇప్పుడు 4 డిజిట్ నంబర్ని చూద్దాం. 1029 ప్లస్ 2435. ముందుగా అబాకస్ క్లియర్ చేయండి. ముందుగా 9 యూనిట్స్, ఒక హెవెన్ బీట్, 4 ఎర్త్ బీట్స్. ఇప్పుడు 5 యాడ్ చేయండి. యూనిట్స్లో ఇంకొక హెవెన్ బీట్ కిందకు. ఇక్కడ రౌండ్ ఫిగర్ 10 ఉంది కాబట్టి 2 హెవెన్ బీట్స్ పైకి. దీనికి బదులుగా 10th ప్లేస్లో ఒక ఎర్త్ బీట్ను జరుపుకోవాలి. ఇప్పుడు 10th ప్లేస్లో ముందుగా 2 ఫీట్ చేసి తర్వాత 3 యాడ్ చేయాలి. ఇక్కడ 3 ఎర్త్ బీట్స్ లేవు కాబట్టి ఒక హెవెన్ బీట్ తీసుకొని 2 ఎర్త్ బీట్స్ మైనస్ చేయండి. ఇప్పుడు 100 ప్లేస్ ముందుగా 0 కాబట్టి ఏమీ చేయనవసరం లేదు. తరువాత 4, సో 4 ఎర్త్ బీట్స్ పైకి. ఇప్పుడు ఫైనల్గా 1000th ప్లేస్ ముందుగా 1 ఫీట్ చేసి తర్వాత 2 యాడ్ చేయండి. ఇప్పుడు ఈ నంబర్ను పేపర్పై రాసుకోండి. 3, 4, 6, 4 అంటే 3464. ఆఖరిగా 5 డిజిట్ నంబర్ 24,268 ప్లస్ 32,710. అబాకస్ క్లియర్ చేసుకున్న తరువాత ముందుగా యూనిట్స్ ప్లేస్లో 8, ఒక హెవెన్, 3 ఎర్త్, తర్వాత 0 కాబట్టి వదిలివేయాలి. ఇప్పుడు 10th ప్లేస్ ముందుగా 6 ఫీట్ చేసి 1 యాడ్ చేయండి. ఇప్పుడు 100th ప్లేస్ ముందుగా 2 ఫీట్ చేసి 7 యాడ్ చేయండి. ఇప్పుడు 1000th లైన్ ముందుగా 4 ఫీట్ చేసి 2 యాడ్ చేయాలి. ఇక్కడ 2 లేదు కాబట్టి ఒక హెవెన్ బీట్ తీసుకొని 3 ఎర్త్ బీట్స్ కిందకు జరపాలి. ఇప్పుడు లాస్ట్ లైన్ ముందుగా 2 ఫీట్ చేసి 3 యాడ్ చేయండి. అంతే, అయిపోయింది. ఇక్కడ వచ్చిన నంబర్ను పేపర్ పైన రాసుకోండి. 5, 6, 9, 7, 8 అంటే 56,978. ఇలాగే మీరు ఎంత పెద్ద అడిషన్స్ అయినా క్షణాల్లో చేయవచ్చు. ఇక సబ్ట్రాక్షన్ చూద్దాం. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా సింగిల్ డిజిట్ నంబర్ 7 మైనస్ 6. అబాకస్ క్లియర్ చేసుకోండి. ఇందులో మనం హారిజాంటల్ మెథడ్నే ఫాలో అవ్వాలి. ముందుగా పెద్ద సంఖ్య 7ను ఫీట్ చేయండి. ఒక హెవెన్ బీట్, 2 ఎర్త్ బీట్స్. ఇప్పుడు 6ను మైనస్ చేయండి. ఒక హెవెన్ పైకి, ఒక ఎర్త్ బీట్ కిందకు. మిగిలింది 1 ఎర్త్ బీట్ అంటే ఆన్సర్ 1. 2 డిజిట్ నంబర్ 34 మైనస్ 28. అబాకస్ క్లియర్ చేసుకొని ముందుగా పెద్ద సంఖ్యను ఫీట్ చేయండి. 4 ones, 3 10s. ఇప్పుడు 4లో నుండి 8 మైనస్ చేయాలి. ఇది సాధ్యమేనా? 4లో నుండి 8ను ఎలా మైనస్ చేస్తామని సందేహిస్తున్నారా? ఆలోచించండి. ఇక్కడ చిన్న లాజిక్ ఉంది, మీరు శ్రద్ధగా చూడాలి. ఇక్కడ 8 లేదు కాబట్టి 10th లైన్లో ఒక బీడ్ అప్పు తీసుకొని మైనస్ చేస్తాం. ఇప్పుడు ఆ 10 ones ఇక్కడ యూనిట్స్లో ఉంది. సో మనం మైనస్ చేయాల్సింది 8 కానీ 10 చేసాం. కాబట్టి యూనిట్స్ లైన్లో 10 మైనస్ 8 ఇస్ ఈక్వల్స్ టు 2. ఈ బ్యాలెన్స్ 2ను యాడ్ చేయాలి. 2 యాడ్ చేయాలంటే ఇక్కడ 2 లేదు కాబట్టి ఒక్క హెవెన్ బీట్ను తీసుకొని 3 ఎర్త్ బీట్స్ను జరిపేస్తాం. సో ఇక్కడ 8 మైనస్ అయిపోయినట్టే. ఇక 10th లైన్లో 2 మైనస్ చేయాలి. దీనికి సింపుల్ 2 ఎర్త్ బీట్స్ను క్రిందకు జరిపేయండి. అంతే, ఆన్సర్ 6. 3 డిజిట్ నంబర్ 246 మైనస్ 123. అబాకస్ క్లియర్ చేసుకున్న తర్వాత పెద్ద సంఖ్య 246ను ఫీట్ చేయండి. ముందుగా యూనిట్స్లో 3 మైనస్ చేయాలి. ఇక్కడ 3 లేదు
కాబట్టి ఒక హెవెన్ బీడ్ మైనస్ చేసి అంటే 5 మైనస్ చేసి 2 ఎర్త్ బీడ్స్తో యాడ్ చేస్తాం. అంతే. ఇప్పుడు టెన్స్ లైన్లో 2 మైనస్ చేయాలి. హండ్రెడ్స్ ప్లేస్లో 1 మైనస్ చేయాలి. ఫినిష్. క్యాల్కులేషన్ కంప్లీట్ అయింది. ఆన్సర్ 1 2 3 అంటే 123. 4 డిజిట్ నంబర్ 5342 మైనస్ 3141. అబాకస్ క్లియర్ చేసుకున్న తర్వాత ముందుగా పెద్ద సంఖ్య ఫీడ్ చేయండి. 5000s, 300s, 4 10s, 2 1s. ముందుగా 1 మైనస్ 1 ఎర్త్ బీడ్ క్రిందకు. టెన్స్ ప్లేస్లో 4 మైనస్ 4 ఎర్త్ బీడ్స్ క్రిందకు. హండ్రెడ్స్ ప్లేస్లో 1 మైనస్ 1 ఎర్త్ బీడ్ను కిందకు. థౌజండ్స్ లైన్లో 3 ఎర్త్ బీడ్స్ కిందకు. సో ఆన్సర్ 2 2. టెన్స్ లైన్లో ఏమీ లేదు కాబట్టి 0. యూనిట్స్ లైన్లో 1. మొత్తం 2 2 0 1 అంటే 2201. ఇప్పుడు 5 డిజిట్ నంబర్ను చూద్దామా. 75938 మైనస్ 25435. ముందుగా అబాకస్ క్లియర్ చేసుకున్న తర్వాత పెద్ద సంఖ్య 7 10,000s, 5,000s, 900s, 3 10s, 8 1sను ఫీడ్ చేయండి. ముందుగా 8లో నుండి 5 మైనస్ ఒక హెవెన్ బీడ్ పైకి. టెన్స్ లైన్లో 3 మైనస్ 3 సో 3 ఎర్త్ బీడ్స్ క్రిందకు. హండ్రెడ్స్ లైన్లో 9 మైనస్ 4 సో 4 ఎర్త్ బీడ్స్ క్రిందకు. థౌజండ్స్ లైన్లో 5 మైనస్ 5 సో 5 ఎర్త్ బీడ్స్ క్రిందకు. ఇక ఆఖరి లైన్ 7 మైనస్ 2 సో 2 ఎర్త్ బీడ్స్ క్రిందకు. ఇక్కడ ఆన్సర్ 50503 అంటే 50,503. ఇప్పుడు మల్టిప్లికేషన్ను చూద్దాం. 54 ఇంటూ 52. ఇక్కడ 54 మల్టిప్లికాంట్, 52 మల్టిప్లయర్. రైట్ సైడ్లో టాలీ అవ్వడం కోసం 54ను ఫీడ్ చేయండి. ఓకే. ఇప్పుడు ఒక రో స్పేస్ ఇచ్చి 52 మల్టిప్లయర్ను ఫీడ్ చేయండి. ఇక్కడ 2 నంబర్స్ కలిసిపోకుండా స్పేస్ ఇచ్చాము. ఇప్పుడు 2 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 8. ముందుగా ఈ 8ను యూనిట్స్లో ఫీడ్ చేద్దాం. తరువాత 2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 10. సో 10ను సెకండ్ లైన్లో ఫీడ్ చేయాలి. ఒక హెవెన్ 5 ఎర్త్ బీడ్స్. ఇక్కడ రౌండ్ ఫిగర్ 10 ఉంది కాబట్టి పక్క లైన్లో ఒక ఎర్త్ బీడ్ తీసుకొని వీటిని వాటి స్థానాల్లో జరిపేద్దాం. ఇప్పుడు 5 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 20. సో 10s ప్లేస్ 20 ఫీడ్ చేయాలి. ఒక హెవెన్ బీడ్ 5 ఎర్త్ బీడ్స్ 10. ఇంకొక 10 లేదు కాబట్టి పక్క లైన్లో ఒక ఎర్త్ బీడ్ పైకి జరపాలి. మళ్ళీ ఇక్కడ 10 రౌండ్ ఫిగర్ ఉంది కాబట్టి ప్రక్క లైన్లో ఒక ఎర్త్ బీడ్ పైకి వీటిని వాటి స్థానాల్లో జరపాలి. ఇప్పుడు 5 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 25. సో థర్డ్ లైన్లో 25 ఫీడ్ చేయాలి. ఒక హెవెన్ బీడ్ తీసుకొని ఇంకా బ్యాలెన్స్ 20 లేదు కాబట్టి ప్రక్క లైన్లో 2 ఎర్త్ బీడ్స్ను పైకి జరపాలి. ఇప్పుడు ఈ నంబర్ 2808 అంటే 2808. ఇంకొక ఎగ్జాంపుల్ 35 ఇంటూ 25. అబాకస్ క్లియర్ చేసుకొని 35 ఇంటూ 25 ఫీడ్ చేయండి. 5 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 25. సో 5 1s 2 10s. ఇప్పుడు 5 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 15. 5 సెకండ్ లైన్లో 1 థర్డ్ లైన్లో. ఇప్పుడు సెకండ్ డిజిట్ 2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 10.
ఇక్కడ సెకండ్ లైన్లో 10 లేదు కాబట్టి థర్డ్ లైన్లో సింగిల్ బిట్. ఇప్పుడు 2 into 3 is equals to 6. సో థర్డ్ లైన్లో 6. సో మొత్తం 8, 7, 5 అంటే 875. Comprint, the world of multimedia publishers and distributors for multimedia CDs. Also available educational CDs, ICSE, CBSE, AP State Board, games, CBTs, DTP, lifestyle, medical, astrology and many more. Contact us. Comprint World of Multimedia, first floor, 105, Pavani Kamal, opposite SPH Gun Foundry, Hyderabad, 500001. Phone number 040 666 29647.